కాకినాడలో తప్పిపోయిన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని కరాటే కళ్యాణి పరామర్శించారు. తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారానికి చెందిన పాప కుటుంబానికి భరోసా కల్పించారు. చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకున్నారు. ఆమె వారి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ ఆదుకోవాలని కోరారు. నిరుపేద కుటుంబానికి పవన్ కళ్యాణ్ సహాయం చేసి వారికి మనోధైర్యం కల్పించాలని కోరారు. ఆమె క్షేమంగా ఇంటికి రావాలని ప్రతిరోజు పూజిస్తున్నట్లు చెప్పారు కరాటే కళ్యాణి. వారం రోజులుగా టీవీలో చూసి ఫస్ట్ రోజు రెండో రోజు ఎక్కడో పక్కన ఎక్కడో ఉండి దొరుకుతుంది రోజు అనుకుంటూ అందరిలాగే నేను ఎదురు చూశాను. ఎక్కడైనా కనిపిస్తుందేమో, ఏదైనా క్లూ దొరుకుతుందేమో రోజు ఫాలో అయ్యాను నేను. ఆ కుక్క వచ్చింది, తర్వాత గడ్లోకి వెళ్ళింది, తర్వాత GPS ట్రాకింగ్ పెట్టారు. ఇవన్నీ అనగానే దేవుడి దయ వల్ల దొరకాలి. కానీ అందరూ హోప్, ఎప్పుడైనా ఒక చిన్న ప్రాణం కదండి, మనకన్నా జ్ఞానం ఉంది దానికి. పాలు ఇస్తే పాలు, ఏది ఇస్తే తాగే పిల్ల వయసు. అలాంటి పిల్లకి ఎలా అయినా మంచి జరగాలని కోరుకుంటాం. నేను సాటి మనిషి ఎక్కడైనా పెయిన్గా ఉంటే నేను వెళ్తాను కంపల్సరిగా. ఈ పాపను చూసాక చాలా బాధ. చిన్నపిల్ల తల్లి తండ్రి బాధపడుతుంటే నాకు ఎలాగైనా వచ్చేసారి పరామర్శించాలనిపించింది. ఏమైనా దొరికితే బాగుండు అని ఆశతో చూశాను. ఇంకా నేను వచ్చాను ఉండలేక. వాళ్ళని పరామర్శించి మంచి జరగాలని కోరుకుంటున్నాను. జ్ఞానేశ్వరి కోసం 400 బృందాలు తిరుగుతున్నాయి. కెమెరాస్ ఏమయ్యాయి? ఎక్కడా లేవా? CCTV ఎక్కడో దగ్గర క్లూ దొరుకుతుంది కదా, అది ఎందుకు దొరకట్లేదు? అసలు ఎక్కడ ఏముందంటారు?